హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. సో అప్పుడే నెక్స్ట్ పెట్టే స్టోరీ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరి ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 1. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది బంగారం. పైకి లేచి చుట్టూ చూసింది. ఎక్కడ వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి అమ్మా అమ్మా అంటూ తన ముద్దు ముద్దు మాటలతో పైకి లేచి బెడ్ కింద ఉన్న చెప్పులు వేసుకొని బయటికి వచ్చింది. హాల్లో వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అమ్మ అమ్మా అంటూ చుట్టూ చూసి కిచెన్ రూమ్కి వచ్చింది. స్టవ్ మీద పొంగుతున్న పాలని గ్లాస్లో వేసి బూస్ట్ కలిపి వెనక్కి తిరిగింది. అమ్మా పిలిస్తే పలకవేంటి? వినిపించలేదురా తల్లి, బ్రష్ చేసావా? లేదు, లేచిందే ఇప్పుడు కదా అమ్మా, ఎలా చేస్తాను? తిరిగి ప్రశ్నించింది తల్లిని. అయితే బ్రష్ చేసుకుని రా తల్లి, బూస్ట్ తాగుదువు అంటూ కూతురికి రిప్లై ఇచ్చింది. మన బంగారం ముఖం పక్కకు పెట్టుకొని, నీకు తెలుసు కదా అమ్మా, పాలు తాగాక బ్రష్ చేస్తానని, అయినా ఎందుకు చేయమని అడుగుతున్నావు? హా, బుద్ధి తక్కువయ్యి, ఈరోజు కానీ బ్రష్ చేయకుండా పాలు తాగావో నీకుంటుంది నా చేతుల్లో మందలిస్తూ అంది. అమ్మా అంటూ కోపంగా చూసింది. నాకు కోపం వస్తుంది, చూపించనా? వద్దు, నీకు నాకు పొద్దున్నే గొడవెందుకు? బ్రష్ చేయాలి అంతే కదా, చేస్తాను అంటూ మన 5 ఏళ్ల బంగారం కోపంగా తన రూమ్కి వెళ్ళింది. కూతురు కోపం చూసి తనలో తానే నవ్వుకుంది మన మౌలి, బంగారం వల్ల మమ్మీ. దీనికి రోజు రోజుకి కోపం బాగానే వస్తుంది అనుకుని హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ పెట్టి బంగారానికి ఇష్టమైన కొబ్బరి చట్నీ చేసింది. ఈ గ్యాప్లో మన బంగారం బ్రష్ చేసి టవల్ భుజంపై వేసుకుని కోపంగా బయటికి వచ్చింది. అమ్మా అమ్మా వస్తున్నాను అంటూ మిక్సీ ఆఫ్ చేసి బయటికి వచ్చింది మౌలి. నడుం మీద 2 చేతులు పెట్టుకొని నొసలు చిట్లించి, సబ్బు నాకు అందటం లేదు, స్టూల్ మీద పెట్టమని చెప్పాను కదా, అయినా ఎందుకు పెట్టలేదు అని నొసలు చిట్లించి అడిగింది. రోజు సబ్బు స్టూల్ ఎక్కి నువ్వే తీసుకుంటావు కదా, ఈరోజేంటి కొత్తగా అడుగుతున్నావు? రోజు ఎన్ని పనులని చేయాలి నేను? స్నానం చేయాలి, పౌడర్ రాసుకోవాలి, నువ్వు వండింది తిని పెట్టాలి, ఇది చాలదన్నట్టు రోజు స్కూల్కి వెళ్ళాలి. అరే, చిన్నపిల్లని కదా, ఎన్నని చేసుకోను? కాస్త అప్పుడప్పుడు నా పనులు చెయ్యమ్మా, ఏం అరిగిపోవు. బూస్ట్ ఇవ్వలేదన్న కోపం ఇలా చూపిస్తుంది బంగారం. నీ పనులు నువ్వే కదా చేస్తున్నావు, నీ పనులు చేసుకోవటానికి కూడా బద్ధకమేనా అంటుంది మౌలి. అమ్మా అంటూ కోపంగా చూసింది. నాకు తెలుసు నీ వేషాలు, బ్రష్ చేయమన్నానని నాతో గొడవ పడుతున్నావు అంటుంది. అలా ఏం కాదు అంటూ ముఖం పక్కకు పెట్టుకొని, సబ్బు కాస్త నాకు అందేలా పెడితే స్నానం చేస్తాను, లేకపోతే నువ్వే చేపించాలి అంటుంది. సరే పద తీస్తాను అని సబ్బు స్టూల్ మీద పెట్టి బయటికి వచ్చిన మౌలి బంగారం బట్టలు, స్కూల్ బ్యాగ్, బుక్స్ అన్నీ నీట్గా సర్దిపెట్టి బయటికి వచ్చి వేడి వేడి ఇడ్లీ హాట్ బాక్స్లో పెట్టి మళ్ళీ రూమ్కి వచ్చింది. బంగారం చెల్లా చెదురుగా చేసిన బెడ్ నీట్గా సర్ది రూమ్ అంతా సర్దింది. బంగారం, నువ్వు ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు? లోపల నుంచి బయటికి రావా? అమ్మా 2 నిమిషాలు, నీ వేషాలు నాకు తెలుసు, నీళ్లు చూస్తే చాలు ఇంకా తడుస్తూనే ఉంటావు. 2 నిమిషాల్లో నువ్వు బయటికి రాలేదో దెబ్బలు పడతాయి నీకు. నువ్వు నన్ను కొట్టలేవమ్మా, ఎందుకంటే నేను స్నానం చేసేసాను అంటూ నవ్వుతూ ఒంటి నిండా టవల్ చుట్టుకుని బయటికి వచ్చింది బంగారం. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు అంటూ బంగారాన్ని రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చింది. అమ్మా ఏంటి ఇడ్లీనా? అవును, ఏ తినవా? ప్లేట్లో ఇడ్లీ పెడుతూ అంది. తినకపోతే బలవంతంగా ఆయన పెడతావు కదా. చట్నీ ఏం చేసావమ్మా? కొత్తిమీర. అయితే నాకొద్దు. సరే, అంతా నేనే తినేస్తాను అంటూ బంగారం పక్కన కూర్చొని తన ఇడ్లీ పెట్టుకుని కొబ్బరి చట్నీ వేసుకుంది. ఇప్పుడు కూడా తినవా? ఇడ్లీ ముక్క తుంచి బంగారం నోటి దగ్గర పెడుతూ అంది. నాకు తెలుసు నువ్వు కొబ్బరి చట్నీ చేస్తావని, ఎందుకు తిననమ్మా? నువ్వు వంట చేయటంలో సూపర్ కుక్కు అని ఎంతో ఇష్టంగా ఇడ్లీ తింటూ నువ్వు తినమ్మా అంటుంది. నేను తర్వాత తింటాను బంగారం, ఇంకా స్నానం చేయలేదు. కానీ బ్రష్ చేసావు కదా, తిను అంటూ కోపంగా చూసింది. ఇప్పుడు కాదమ్మా, స్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని అప్పుడు తింటాను. బంగారానికి టిఫిన్ తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని
ఒక స్టవ్ మీద కుక్కర్లో రైస్ పెట్టి పప్పు టమాటో వండి బాక్సులు పెట్టుకుని బయటకు వచ్చింది. ఏంటమ్మా ఇంకా అవ్వలేదా వంటగదిలో పని? నైట్ చేయకుండా వదిలేసిన హోంవర్క్ చేస్తూ అడిగింది బంగారం. అయిపోయింది నాన్న, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళింది మౌలి. ఫ్రెష్ అయ్యి ఎప్పటిలానే చీర కట్టుకుని బయటకొచ్చి దేవునికి దండం పెట్టుకుని టైం చూసింది. 7:30 అవటంతో బంగారం పక్కన కూర్చొని కాస్త కాఫీ తాగింది. అమ్మా, ఏంటి తల్లి? రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా. నైట్ చెప్పావు కదా నాన్న, గుర్తుంది. నాకు తెలుసమ్మా, నేనేం చెప్పినా అన్నీ చేస్తావు కానీ ఎందుకమ్మా నాన్న కోసం అడిగితే ఏం చెప్పావు? ఆ మాటకి మౌలి చేతుల్లో ఉన్న కప్పు వదిలేయలేదు కానీ కాఫీ తాగాలని అనిపించాక టేబుల్ మీద పెట్టి, చెప్పాను కదమ్మా మనకెవరూ లేరని అంటుంది. ఎవరూ లేరంటే ఎలా అమ్మా? మీ అమ్మా నాన్న ఉండాలి కదా అని అడుగుతుంది బంగారం. బంగారం, ఇప్పుడు నిజంగానే మనకి ఎవరూ లేరు. నేనొక అనాథని తెలుసా అంటుంది మౌలి. అనాథ అంటే ఏంటమ్మా అని అడుగుతుంది. అనాథ అంటే వెనక ముందు ఎవరూ లేకపోవటం. మీ అమ్మ ఒక అనాథ తల్లి, మనకెవ్వరూ లేరు, చివరికి నాన్న కూడా లేరు. అవునా? మరి నాన్న కూడా లేరంటున్నావు, అనాథ అంటున్నావు. మరి నీకు నేనెలా పుట్టానమ్మా? చూపుడు వేలుని బుగ్గు మీద పెట్టుకొని ఆలోచిస్తూ అడిగింది బంగారం. కూతురు మాటకి చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది మౌలి. చెప్పమ్మా, నేనెలా పుట్టాను? అంటే నేను కూడా నీలా అనాథ అన్న కూతురి మాటలకి కంటి నిండా నీళ్లతో చూసింది. ఏంటమ్మా ఏడుస్తున్నావు? అంటే నేను కూడా అనాథనా అని బంగారం ఏడుస్తూ అనేసరికి మౌలి తట్టుకోలేక బంగారాన్ని గుండెలకి హత్తుకుంది. లేదు తల్లి, నువ్వు అసలు అనాథవి కావు. నువ్వు నాకు పుట్టావురా, నేనే మీ అమ్మని. నువ్వు నా కూతురివి. మనకి ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే చెప్పాను కదరా మీ అమ్మ అనాథ అని ఏడుస్తూ అన్న మౌలి మాటలకి బంగారానికి ఏం అర్థమైందో తను కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురు బాధ చూడలేక మౌలి లోపలి బాధని దిగమింగుకొని, బంగారం ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, మరి నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఏం చేయను? లేదు తల్లి, అస్సలు అలా ఏడవకు సరేనా? చూడు నీకోసం నిన్ను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఏం తీసుకొని వచ్చాను? ఏం తీసుకొని వచ్చావమ్మా? మెరిసే కళ్ళతో అడిగింది బంగారం. నీకు ఇష్టమైంది తెచ్చాను అని మౌలి 2 కళ్ళు గుండ్రంగా తిప్పి అనేసరికి బంగారం నవ్వుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, ఇవన్నీ నా కోసమే తెచ్చావా? హా, ఏ వద్దా? ఎందుకొద్దు? ఇవన్నీ నాకు మాత్రమే సొంతం అంటూ చాక్లెట్ తింటూ అప్పటి వరకు జరిగిన సంఘటన మర్చిపోయి బంగారం పెదవులపై నవ్వు విరబూసింది. ఆ నవ్వు చూసిన మౌలి తన బాధని మర్చిపోయింది. సరే సరే పద, నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. వస్తున్నానమ్మా అని బంగారం రావటంతో మౌలి తన బ్యాగ్ సర్దుకొని కూతుర్ని తీసుకుని స్కూల్కి బయలుదేరింది. ఆ తర్వాత కట్ చేస్తే గులాబీ రేఖలతో ఆ మంచం ఎంతో అందంగా అలంకరించబడి ఉంది. తెల్లని చీర కట్టుకుని తన వంపు సంపులన్నీ బయటికి కనిపించేలా అందంగా రెడీ అయ్యింది మల్లిక. ఎప్పుడొస్తాడు నా హీరో, అసలు ఇంకా రాలేదు అని మరోసారి ఒంటి నిండా పర్ఫ్యూమ్ ఒంటికి కొట్టుకొని ఆ సువాసనని ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది మల్లిక. ఇంతలో డోర్ చప్పుడవటంతో వచ్చాడు. ఈరోజు ఎలా అయినా సరే వాడి చేతుల్లో కరిగిపోవాలి, నా అందాలన్నీ వాడికి దారపోయాలి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. 6 అడుగుల రూపం, చురుకైన చూపు, మెల్లి తిరిగిన కండలతో ఎవరినైనా కట్టిపడేసే అందంతో ఎంతో అందంగా ఉన్నాడు అతను. కానీ అతను చూసే చూపుకి ఎవరైనా భయపడాల్సిందే. పొగరు, అహంకారం, అందం అన్నీ కలగలిపితే అతనే మహేంద్రవర్మ. బ్లాక్ షర్ట్లో తన చెస్ట్ కనిపించేలా స్టైల్గా అతన్ని చూసి మల్లిక తనని తాను మైమరిచిపోయి మహీ అంటూ కవ్వింపుగా పిలిచింది. ఒక్కసారిగా ఆమెను వెనక్కి నెట్టి డోర్ లాక్ వేశాడు మహి. నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహి, ఐ లవ్ యూ అంటూ అతని ఎదపై వాలిపోయి కసిగా నిండిన కళ్ళతో అతని కేసి చూసింది. రాకుండా ఎలా ఉంటాను? సిగ్గు లేకుండా అడిగావు కదా, అందుకే వచ్చాను అన్నాడు. అంటే నా పక్కన కోవటం నీకు ఇష్టం లేదా? మహి మీసం లాగుతూ అడిగింది. ఒక అమ్మాయి వచ్చి ఎంజాయ్ చేద్దామని అడిగితే ఏ మగాడైనా కాదని అంటాడా? నేను కూడా అంతే అంటూ పొగరుగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. ఈ పొగరు స్టైల్ చూసే పడి సచ్చేది, ఇంకా నా వల్ల కాదు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. నా పొగరు స్టైల్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? ఇక్కడున్నది మహేంద్ర కదా అంటూ గర్వంగా మీసం తిప్పి మల్లికని పక్కకి నెట్టి అక్కడ టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ తీసుకున్నాడు. వైన్ తీసుకుంటున్నావా
మహి మత్తులో ఇంకా ఎంజాయ్ చేద్దామనా అంటుంది. నువ్వేమనుకున్నా ఐ డోంట్ కేర్. నాకు నచ్చినట్టుగా నేనుంటాను అంటాడు. నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు మహి అంటూ అతని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ తీసుకుని తను సిప్ చేసి అతని పెదవుల దగ్గర పెట్టింది. గ్లాస్ వద్దు మల్లిక అంటాడు. అర్థమైంది అంటూ వైన్ గ్లాస్ పక్కన పెట్టి మందు బాటిల్ తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆ వైన్ వేరే గ్లాస్లో వేయి అని మహి అనగానే మల్లిక ఏం అర్థం కాక చూసింది. చేస్తే ఎంగిలి నేను చేయాలి, కానీ నువ్వు కాదు, అర్థమైందా? సిగరెట్ వెలిగించుకొని తనదైన స్టైల్లో దమ్ము లాగుతూ అన్నాడు. ఎందుకేరా నువ్వంటే పడసొచ్చేది? ఇలాంటి వేషాలకే నిన్ను చూసి నన్ను నేను మైమర్చిపోతున్నాను అంటుంది మల్లిక. అవునా? అయితే ఎందుకు ఆలస్యం? పద మంచం మీదికి అంటూ ఇద్దరు మంచంపై చేరారు. మల్లిక ఎవరో కాదు, మహేంద్ర కంపెనీలో వర్క్ చేస్తుంది. మహి అంటే తనకి పిచ్చి అనే చెప్పాలి. ఎలా ఉంది చీర? నచ్చలే అంటాడు. అదేంటి అంత మాట అనేసావు? నీకోసం కష్టపడి కట్టుకున్నా. నచ్చలేదు అనే బదులు బాగుంది అని ఒక్క ముక్క చెబితే ఏమైపోతుందని? నీకు చీరలు సూటు కావు, బాగోకపోయినా బాగుందని చెప్పటం నాకు అలవాట్లేదు అంటూ ఆమెపై ఒరిగాడు. ఇక ఇద్దరు 2 గంటల పాటు చుట్టూన్న ప్రపంచాన్ని మర్చిపోయి తమదైన లోకంలో విహరించారు. మహి గుండెలపై నిద్రపోతున్న మల్లిక నవ్వుతూ మహి పెదవుల్ని అందుకొని, నిజంగానే చాలా సుఖపెట్టావు నన్ను, ఐ లవ్ యూ మహి అంటుంది. లవ్ అంటూ నాతో చెప్పకు. ఆ లవ్ అనే పేరు వింటేనే చాలు నాకెక్కలేని చిరాకు. మహి, పడుకుందామా అన్నావు, ఒప్పుకున్నాను, ఇంతటితో అయిపోయింది మన కథ, ఓకే అంటాడు మహి. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు మహి, కానీ నేను మాత్రం నీ దగ్గర ఇలానే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వస్తాను అంటుంది. నీకు కావాలనిపించినప్పుడు కాదు, ముందు నాకు ఇంట్రెస్ట్ రావాలి, అప్పుడే వస్తాను నీ దగ్గరికి అంటూ మల్లికని వెనక్కి నెట్టి తన జేబులో ఉన్న డబ్బు తీసి ఆమె ఒడిలో విసిరాడు. వావ్, థ్యాంక్ యూ మహి అని ఆ డబ్బును ఎంతో ఆశగా చూసింది. మహి వెంటనే మల్లిక జుట్టు పట్టుకొని, ప్రేమ అని ఎందుకు అబద్ధం చెప్పావే? నా వెనక ఉన్న డబ్బు చూసే కదా నువ్వు నా దగ్గర పడుకుంది అని మహి అనగానే మల్లిక బిత్తరపోయి చూసింది. నిజం చెప్పు, ఈ మహి దేన్నైనా సహిస్తాడు కానీ అబద్ధాన్ని మాత్రం సహించడు. చెప్పు, నా మీద ప్రేమతో వచ్చావా లేదంటే డబ్బు కోసమా అని అడుగుతాడు. డబ్బు కట్టని పక్కకు విసిరి మహి షర్టు కాలర్ పట్టుకొని, ప్రేమతో వచ్చాను చాలా అని మల్లిక అనగానే మహేంద్ర గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన మల్లిక ఏం అర్థం కాక చూసింది. కానీ ఆమె వెన్నులో వణుకు మాత్రం పుట్టింది. దేవుడా, ఎందుకు వీడిలా నవ్వుతున్నాడు అనుకుని భయంగా చూసింది. ప్రేమతో వచ్చావు అవునా అంటాడు. అంటుంది. సరే అయితే నేను చెప్పింది ఏమైనా చేస్తావా అని అడుగుతాడు. చేస్తాను అంటుంది. మాట ఇచ్చే ముందు ఆలోచించుకో, తర్వాత నష్టపోవాల్సి వస్తుంది అని మహి అనగానే మల్లిక ఏమాత్రం తడబడకుండా, నేనెందుకు నష్టపోతాను మహి, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని అతని పెదవుల్ని అందుకునే లోపలే ఆమె నోటి దగ్గర క్షణకాలంలో గన్ను గురి పెట్టాడు. ఊహించని చర్యకి మల్లిక 2 గుడ్లు బయటకొచ్చేశాయి. మహి, ఏం చేస్తున్నావు? నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, అందుకే చచ్చిపో అంటాడు. మహి, ఏంటి మహి, కమాన్ చచ్చిపో అంటాడు. చచ్చేంత ప్రేమ నా దగ్గర లేదు, కేవలం నీ దగ్గర సుఖం పొందడానికి మాత్రమే నా మనసు కోరుకుంటుంది. కేవలం నీ దగ్గర మాత్రమే అది నిజమైన ప్రేమ అయితే కాదు. కానీ ఈ క్షణం నీకోసం చచ్చిపో అంటే చచ్చిపోతాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది మల్లిక. నీ క్యారెక్టర్ నచ్చిందే పిల్ల, ఫోకస్ పెడతాను కానీ ఇప్పుడు అప్పుడే కాదు, ఓకే బాయ్, నాకు టైం అవుతుంది అని బెడ్ మీదున్న తన బ్లేజర్ తీసుకుని బయటికి వెళ్ళాడు. తనలో తాన్ని నవ్వుకుంది మల్లిక. బయటికి మహి పదే పదే రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసి కోపంగా ఫోన్ కట్ చేశాడు. పనేం లేదా, నాకు ఫోన్ చేసి దొబ్బుదారు అనుకుని కోపంగా ఫోన్ కారులో విసిరి వేగంగా కార్ పోనిచ్చాడు. కానీ ఆ ఫోన్ రింగ్ అవ్వటం మాత్రం ఆగలేదు. ఆ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూడగానే మహేంద్ర రక్తం ఉడికిపోతుంది. కోపంగా ఫోన్ కార్ నుంచి బయటికి విసురుదాం అనుకున్నాడు కానీ ఆ పని చేయలేకపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే మహేంద్ర మ్యాన్షన్. ఇల్లు చూసిన ఎవరైనా నోటి మాట రాక బొమ్మలా నిలబడాల్సిందే. మహేంద్ర పేరుకి కాదు, అతని కంటి చూపుకి ఎవరైనా భయపడాల్సిందే. హాల్లో కూర్చొనున్నారు వర్మగారు. ఏంటమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా ఆలోచిస్తూ అడిగారు వర్మగారు. గుమ్మం దగ్గర నిలబడి ఉంది ఆమె ప్రియ వందన. నీలం రంగు చీర, చేతికి సన్నని గాజులు, చెవికి బుట్టబొమ్మలు, పెళ్ళైంది అనటానికి గుర్తుగా మెడలో పసుపు తాడు, కాళ్ళకి మట్టెలు. ప్రియా, హా మావయ్య. ఏంటమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా వాడు
లేదు మావయ్య, నువ్వు వెళ్ళి భోజనం చేయమ్మా, వాడొచ్చేసరికి లేట్ అవుతుందేమో. పర్లేదు మావయ్య, ఆయన వచ్చే వరకు ఉంటాను. ఎంతసేపని వాడి కోసం పడిగాపులు కాస్తావు? వెళ్ళి పడుకో ప్రియా అంటూ రూమ్ నుంచి బయటికి వస్తూ అన్నారు అనసూయ. పర్లేదత్తయ్య, ఆయన వచ్చేసరికి అందరం పడుకొని ఉంటున్నాం కదా, మళ్ళీ భోజనం చేయరు, ఆకలితో పడుకుంటారత్తయ్య. వాడేమన్నా చిన్నపిల్లాడా అలిగి తినటం మానేసి పడుకోవటానికి? వెళ్ళు ప్రియా నీ రూమ్కి అని అనసూయ గారు అనగానే ప్రియ ఇంకా ఎదురు చెప్పలేదు. సరే అత్తయ్య అని కామ్గా తన రూమ్కి వెళ్ళింది ప్రియ. అలా తన రూమ్కి వెళ్ళిందో లేదో కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు మహేంద్ర. ఎదురుగా తనని చూస్తున్న తల్లిదండ్రుల్ని చూసి, ఇంకా నిద్రపోలేదా మీరు? నిద్ర పట్టడం లేదని ఇక్కడే కూర్చున్నాం మహి. ఎక్కడికి వెళ్ళావు ఇంత లేట్ అయింది? ఏముంది, వర్క్ నాన్న, లేట్ అయింది కదా, నిద్రపోండి ఇల్లంతా చూస్తూ అన్నాడు. ఆ చూపు ప్రియా కోసమే. భోజనం పెట్టేనా? ఉందిగా నీ కోడలు, పెడుతుంది. అది కూడా భోజనం చేయలేదు. ఇద్దరూ భోజనం చేసి పడుకోండి అని అనసూయ గారు తన రూమ్కి వెళ్ళారు. మహి, ఏంటి నాన్న? మన కంపెనీ వేరే బ్రాంచ్ ఉందిగా, అది ఓపెనింగ్ రేపే. ప్రియా, నువ్వు, నేను, అమ్మ అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి. సరే అని కామ్గా తన రూమ్కి వచ్చి తల వదిలించుకున్నాడు. రాగానే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయింది, ఈ ప్రశ్నలు ఒక్కటి విసుగు రాదేమో అనుకొని షర్ట్ బటన్ విప్పుతూ రూమ్ అంతా చూశాడు. ప్రియా, ప్రియా! కబోర్డ్ నుంచి డ్రెస్ తీస్తున్న ప్రియా మహేంద్ర మాటలకి బయటికి రాలేదు. ప్రియా, ప్రియా! వస్తున్నాను బావా. నైట్ డ్రెస్ పట్టుకొని బయటకు వచ్చింది. భోజనం చేశావా? చేశాను అంటుంది. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు అని అతని చేతికి ముక్తసరిగా టవలిచ్చి బయటికి వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని మీదికి లాక్కున్నాడు. బావా, ఏం చేస్తున్నావు? ఏంటి షో చేస్తున్నావు అంటూ తన చూపుడు వేలితో ఆమె మెడ వంపులో రాశాడు. బావా చూడు, ప్లీజ్ ముందు స్నానం చేసిరా, ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. ఏంటి టెక్కు చేస్తున్నావు? నా అంతట నేనే దగ్గరికి వస్తున్నానా? బావా ఏంటిది, తాగావా అంటూ కోపంగా చూసింది. అవును, అయితే ఏంటి సూటిగా అడిగాడు. తాగితే నన్ను ముట్టుకోకు అంటుంది. ఎన్ని రోజులు ముట్టుకోకూడదు? అసహ్యంగా అడిగాడు మహేంద్ర. ఆ మాటల్లో విసుగు, కోపం. ఎన్ని రోజులంటే నా అంతటా నేనే దగ్గరకు వచ్చే వరకు అంటుంది. అలాంటప్పుడు ఎందుకే 10 సార్లు బయటికి వెళ్తే ఫోన్ చేస్తావేంటి? ఆటలుగా ఉందా? అదేంటి బావా, నువ్వెక్కడున్నావో ఆ మాత్రం తెలుసుకోవద్దా? తెలుసుకొని ఏం చేస్తావు బావా అంటూ భయంగా చూసింది. అప్పటికే మహేంద్ర చేతులు ప్రియా శరీరాన్ని తడుముతున్నాయి. కానీ ప్రియా కంట్లో కన్నీరు. అతని షర్ట్ బటన్కి ఇరుక్కున్న చెవి రింగి తీస్తూ, ఆఫీస్ వర్క్ ఎక్కువగా చేసి అలసిపోయావా బావా? సూటిగా అడిగిన ప్రియా మాటలకి మహి నవ్వుతూ చూశాడు. అవును అన్నాడు ఏమాత్రం తడబడకుండా. సిగ్గనిపించటం లేదా అంటుంది. నాకెందుకు సిగ్గు? నువ్వేమన్నా నా సుఖ సంతోషాలు ఇస్తున్నావా? అయినా నా క్యారెక్టర్ ఏంటో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఇలా బయటికి అలవాటు పడుతున్నావంటే అసలు నువ్వు వర్మ గారి అబ్బాయివేనా అనిపిస్తుంది భయంగానే అంది ప్రియ. ఒక్కసారిగా ఆమె మెడ దగ్గర చెయ్యి వేసి చూపులతోనే నిప్పుల వర్షం కురిపిస్తూ, దగ్గర దానివి కదా అని నా కోపం చూపించటం లేదు, కామ్గా ఉంటున్నాను కదా అని నువ్వు ఇలానే చేస్తూ వస్తే మాత్రం బలవంతం చేయాల్సి వస్తుంది అంటాడు. అంటే నువ్వు నన్ను దానికోసమే పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది ప్రియ. బేబీ అంటూ ప్రియని వదిలి, భోజనం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. ఆకలి చచ్చిపోయింది, అందుకే చేయలేదు అంటుంది. నువ్వు కూడా చావలేకపోయావా? ఆకలి ఏంటి, అన్నీ చచ్చిపోతాయి. బెడ్ మీద టవల్ తీసుకుంటూ అన్నాడు. పోయే టైం వస్తే ఖచ్చితంగా పోతాను, స్నానం చేసిరా, భోజనం పెడతాను అంటుంది ప్రియ. అని మహి వాష్రూమ్కి వెళ్ళగానే ప్రియ ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. ఆమె కంట్లో చిరుతడి. పైకి ఏం చెప్పలేక కామ్గా బయటకు వచ్చింది, కానీ ఆమె మనసులో అంతా ఆలోచనల సుడిగుండాలతో నిండిపోయింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు మహి. ఎప్పటిలానే ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని పెద్ద పెద్ద అడుగులతో డైనింగ్ హాల్కి వచ్చాడు. ఆలోచనలో ఉన్న ప్రియని చూసి, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? నన్ను ఎలా వదిలించుకోవాలనా అంటాడు. అలాంటి ఆలోచనలు నీకున్నాయేమో, నాకు అస్సలు లేవు అంటుంది. నీకెందుకుంటాయి, నువ్వు ఒక బండరాయివి కదా అని ఆమె పెట్టిన భోజనం కాముగా తిన్నాడు. ఏంటి, నువ్వు తినవా? తింటాను కాసేపు ఆగి అంటుంది. ఇంకెప్పుడు అర్ధరాత్ర? మూసుకొని భోజనం చెయ్యి, కళ్ళెర్ర చేసి అనేసరికి ప్రియ ఏం మాట్లాడలేదు. కామ్గా కూర్చుని భోజనం చేసింది. తింటున్న ఆమెని చూసి,
చీర బావుంది ప్రియా అంటాడు. మాట్లాడకుండా భోజనం చేయవావా? లేదంటే నాకు కోపం వస్తుంది అంటుంది. హ్మ్ అని తింటూ ప్రియ మెడ దగ్గర చూశాడు. తను గట్టిగా పట్టుకోవటం వలన లైట్‌గా కందిపోవటంతో అలానే చూస్తూ ఉండిపోయాడు. పెరుగు వేయనా అంటుంది. అవసరం లేదు అని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అతను వెనక్కి తిరిగేలోపే తన చీర కొంగుని అందించింది. ఇలాంటి సేవలకి ఏం తక్కువ లేదన్నట్టు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కోపంగా తన రూమ్‌కొచ్చాడు. బయట లాన్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఎందుకు ప్రియ నా దగ్గర అలా ఉంటుంది? అసలు తన మనసులో ఏముంది? బావా అంటూ లోపలికొచ్చింది ప్రియ. వస్తున్నాను. బయట ఎంత గంభీరంగా ఉన్నా ప్రియ విషయంలో మాత్రం ఎందుకు అంత కఠినంగా ఉండలేడు మహేంద్ర. ఏంటి అంటాడు. పాలు అని అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చింది. ఎందుకో ఎక్కడలేని కోపం వచ్చింది మహికి. చేతిలో ఉన్న పాల గ్లాస్ కోపంగా విసిరికొట్టి, కొత్తగా ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? నీ దగ్గర తగ్గి ఉంటున్నాడంటే అది నేను లోకు ఇచ్చినట్టు కాదు, అర్థం చేసుకుంటావని. ఇలా పాలు గీలు తీసుకునొచ్చి నన్ను బకరా చేయాలని చూడకు. మూసుకొని నీ పని నువ్వు చూసుకో అంటూ బెడ్ మీదికి చేరాడు. ప్రియ ఏం మాట్లాడలేదు. రూమ్ క్లీన్ చేసి పగిలిన గాజు ముక్కల్ని చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది మౌలి. పక్కన తనని గట్టిగా పట్టుకున్న బంగారాన్ని చూసి నుదుటన ముద్దు పెట్టుకుంది. ఇంతలో హడావిడిగా లోపలికొచ్చింది మౌలి ఫ్రెండ్ స్వప్న. మౌలి మౌలి హా స్వప్న అంటూ పైకి లేచి చీర సరిచేసుకుని బయటికొచ్చింది. లేచావా? ఏమైంది అలా ఉన్నావు? ఏముంది, మన బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు. బాస్ ఫోన్ చేస్తే నువ్వెందుకలా ఉన్నావు? మన కంపెనీ ఎండి అనే కంపెనీతో కలిసిపోయింది. చిచ్చి, ఎండి కంపెనీ మన కంపెనీని కొనేసుకుందే. అదేంటి? అవును, అతనెవరో మహే మహే అబ్బా, టైంకి నాకు పేరు కూడా సరిగ్గా గుర్తుకు రావటం లేదు. ఆ కంపెనీ బాస్ చాలా తెలివైనవాడు. అంతేకాదు, వర్క్ విషయంలో కూడా నెంబర్ 1 అంట. అయితే మన కంపెనీ ఆపోజిట్లోనే ఎండి న్యూ కంపెనీ పెట్టారు. దాంతో పోటీ పడలేక మన బాస్ ఆయనకి పార్ట్నర్గా చేరి కంపెనీ ఆయన చేతుల్లో పెట్టారు. అదేంటే అంటుంది మౌలి. ఈ రోజు నుంచి మనం వర్క్ చేసేది ఆ కంపెనీలోనే. త్వరగా రెడీ అవ్వు, ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి. స్టాఫ్ అందరూ ఆయనకి వెల్కమ్ చెప్పాలి అన్నారు మన బాస్. అసలు మన బాస్కి బుద్ధుందా? ముందుగానే ఎక్కడైతే ఆ కంపెనీతో పోటీ పడాలని ఇలా కంపెనీని ఆయన చేతుల్లో పెడతారా అంటుంది మౌలి. ఏమో, వాళ్ళు పడతారు, మనకెందుకు? మనం మన పని చేసుకోవటమే కదా. ఇంతకీ నిద్రలేచిందా నీ కూతురు? ఎక్కడా లేదు, నైట్ అంతా బుర్ర తినేసింది. ఆ కథ చెప్పు ఈ కథ చెప్పు అని 11 అయ్యే వరకు కథలు చెప్తూనే ఉన్నాను. అందుకే లేటుగా లేచాను అని జారిన జుట్టుని ముడివేసుకుంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది మౌలి. ఇంకా లేవలేదా అది అంటుంది స్వప్న. లేదే, అది లేచేలోపు వంట చేసేస్తాను. ఈ రోజుకి టిఫిన్ బయట నుంచి తెచ్చేవే, టైం ఉండదు. ఎందుకే అంత ఇబ్బంది పడతావు? ఉన్నది ఇద్దరమే కదా. నువ్వు ముందు వెళ్ళి బుడ్డిదాన్ని రెడీ చేయి, నేను వంట చేసి టిఫిన్ కూడా చేస్తాను. సరే అని మౌలి తన రూమ్కి వచ్చి బంగారాన్ని లేపింది. అమ్మా, లే నాన్న, నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి. అమ్మా, మర్చిపోయావా? ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది, రావా? తన 2 చేతులతో కళ్ళు నలుముకుంటూ అంది. అది మీటింగ్ 3 గంటలకు కదా. నేను మా బాస్ని పర్మిషన్ అడిగి వస్తాను, సరేనా? హో, సరే అమ్మా. సరే, తొందరగా రెడీ అవ్వు అని బంగారాన్ని రెడీ చేసి మౌలి కూడా రెడీ అవ్వింది. ఈ గ్యాప్లో స్వప్న వంట చేసింది. ఆ తర్వాత కట్ చేస్తే రెడీ అవ్వి బయటికి వచ్చిన అనసూయ పూజ గదిలో పూజ చేస్తున్న ప్రియాని చూసి తెగ మురిసిపోయింది. పూజ పూర్తి చేసుకుని హారతి పళ్ళెం పట్టుకొని ముందుకు వచ్చింది ప్రియ. హారతి తీసుకోండి అత్తయ్య. అని హారతి తీసుకుని, ఎందుకమ్మా ఇంత పొద్దునే లేచావు అంటుంది. ఈరోజు న్యూ కంపెనీ ఓపెనింగ్ అని మామయ్య గారు చెప్పారు కదా అత్తయ్య, అక్కడికి వెళ్ళాలి అన్నారు అంటుంది. హా అవును, మర్చిపోయాను నేను. పూజకి కావలసినవన్నీ చూడాలి. అవసరం లేదత్తమ్మా, అక్కడే కదా పూజ అని చక్రి గారికి ఫోన్ చేసి పూజకి ఏమేమి కావాలో అన్నీ చెప్పాను. ఆయన అక్కడుండి అన్నీ చూసుకుంటున్నారు. మంచి పని చేశావు. ఇంతకీ వాడు లేచాడా? లేదత్తమ్మా. సరే, వాడిని లేపు. మీ మామయ్య గారు కూడా రెడీ అయిపోయారు. సరే అత్తయ్య అని రూమ్కి వచ్చింది ప్రియ. బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్న మహిని చూసి, బావా బావా. మహి లేవలేదు. బావ అంటూ అతని భుజాన్ని తట్టింది. చిన్నగా కళ్ళు తెరిచి ప్రియాని చూశాడు. పట్టు చీరలో నిండుగా వేసుకున్న గాజులతో ఎంతో అందంగా ఉంది. పొద్దున్నే ఏంటే ఇంత అందంగా రెడీ అయ్యావు? మత్తుగా అన్నాడు. మహి, మర్చిపోయావా? ఈరోజు కంపెనీ ఓపెనింగ్. నైట్ మావయ్య చెప్పారు కదా. చెప్పింది నీకు, నాకు కాదు అంటాడు. బావా, ఏయ్ నాకు గుర్తుంది కానీ అంటూ వెళ్ళకిలా పడుకొని తేరిపారా ప్రియాని చూశాడు.
చీర కట్టులో ఆమె ఎంతో అందంగా ఉంది. చాలా అందంగా ఉన్నావు అంటాడు. బట్టలు తీస్తాను, ఈలోపు స్నానం చేసేయి బావా అంటుంది. నీకసలు ఫీలింగ్స్ అనేవి ఉండవా ఏంటి అని అడుగుతాడు. టైం అవుతుంది బావా, కాఫీ తీసుకొని వస్తాను అని ప్రియ అనగానే మహేంద్రకి కోపం వచ్చి ఒక్క ఉదుటన ప్రియని మీదికి లాక్కున్నాడు. బావా ఏంటిది వదులు అంటూ గింజుకుంది. కదిలావంటే ఒక్కటిస్తాను. నేను నీకు మొగుణ్ణి, ఎందుకు ఆ విషయం అర్థం కావటం లేదు నీకు అంటాడు. మొగుడువని నువ్వనుకుంటే సరిపోతుందా, నేను అనుకోవాలి కదా. అంటే నీ ఉద్దేశం? నీతో సచ్చినా కాపురం చేయను అంటుంది ప్రియ. ఎందుకు అని సూటిగా అడిగాడు. నా ఇష్టం అని ప్రియ అనగానే వెంటనే ప్రియని వదిలేశాడు. ఎందుకు మనకు పెళ్ళయి ఇన్ని నెలలు అవుతున్నా నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు ఎంతో మెల్లిగా అడిగాడు. మామూలుగానే ప్రియ చాలా సున్నితత్వం అని. ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అంటుంది. అదే ఎందుకు నచ్చలేదు? పూటకు అమ్మాయితో గడుపుతావు, అలాంటిది ఇష్టంగా నీతో ఎలా కాపురం చేస్తాను? భర్త అనేవాడు భార్య ప్రేమని పొందాలి కానీ ఇలా బయట వ్యవహారాలు చూసుకుంటే ఏ ఆడదానికైనా కోపం రాదా అంటుంది. నువ్వు నన్ను పక్కలోకి రానిస్తే నేనెందుకు బయట అందాలకి అలవాటు పడతాను అంటాడు మహి. నన్ను చేసుకోకముందు నువ్వెంతమంది అమ్మాయిలతో తిరిగావో నాకు తెలియదనుకుంటున్నావా అంటుంది ప్రియ. ఏయ్ నేనెంతమంది అంటూ మహేంద్ర ఒక్కసారిగా ఆగిపోయాడు. అతడు ఏదో బ్లర్గా ఇలానే తన ఎదపై ఎవరో పడుకొని ఈ మాట చెప్పినట్లుగా అనిపించి అలానే ప్రియని చూశాడు. ఏమైంది బావా అలా చూస్తున్నావు? నేనన్నది కరెక్ట్నే కదా, తప్పుగా ఏం మాట్లాడలేదే మహేంద్ర కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ఒక్కసారిగా ప్రియని వదిలి తల విదిలించుకున్నాడు మహేంద్ర. బావా ఏమైంది అంటూ కంగారుగా ముందుకొచ్చింది. ఏయ్ నాకు దూరంగా ఉండవే, దగ్గరకొస్తే నెట్టేస్తావు, నాకేమన్నా అయితే పాసిపాపలా చూస్తావు, అసలు ఎందుకే నాకు ఎక్కడ లేని తలనొప్పి రప్పిస్తావు? మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమంది కాబట్టి చేసుకున్నాను, కానీ లేదంటే అసలు నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. నువ్వు ప్రేమని పంచలేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అందుకే పూటకో అమ్మాయితో తిరుగుతాను. మహేంద్ర నీ దగ్గర చాలా తగ్గి ఉంటున్నాడు అంటే నీ మనసుని మార్చుకుంటావని, కానీ నువ్వు మారవని నాకు బాగా అర్థమైంది అంటూ ప్రియాని పక్కకు నెట్టి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళాడు. షవర్ ఆన్ చేయగానే అప్పటి వరకు ఆలోచనతో వేడిగా ఉన్న మహేంద్ర బుర్ర ఒక్కసారిగా చల్లబడింది. ఏడుస్తున్న ప్రియా రూపం తలుచుకొని దీనికోసం అమ్మతో మాట్లాడాలి, లేదంటే అందరూ నేనేదో దూరం పెడుతున్నాను అని అనుకుంటారు అనుకుని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. అప్పటికే బెడ్ అంతా నీట్గా సర్ది అతని డ్రెస్ నీట్గా బెడ్ మీద పెట్టింది. కోపంగా చూడకు, ముందు డ్రెస్ వేసుకో అని టవల్ తెచ్చి అతని జుట్టంతా తుడిచింది. మహి ఏం మాట్లాడలేదు, ఆశ్చర్యంగా చూశాడు. తిట్టాడన్న బాధ, కోపం ఏది ఆమె ముఖంలో లేదు. చూసింది చాలు కానీ రెడీ అవ్వు అంటుంది. అసలు ఏంటి నువ్వు నాకన్నా డిఫరెంట్గా ఉన్నావు అంటాడు మహి. ఎంతైనా మహేంద్ర వైఫ్ని కదా, అర్థం కానట్టే ఉంటాను అని మహి నుదుటిన ముద్దు పెట్టింది. ఒక్కసారిగా షాక్ అవ్వాడు మహి. ఏయ్ ఏం చేశావు అంటాడు. ముద్దు పెట్టాను, కానీ భార్యగా కాదు, ఒక ఫ్రెండ్గా. తొందరగా రెడీ అవ్వి కిందికి వచ్చాయి. నీ ఫోన్ ల్యాప్టాప్ ఫైల్స్ అన్నీ కూడా నీట్గా టేబుల్ మీద పెట్టాను, కనిపించటం లేదని రూమ్ అంతా చిందరవందర చేయకు, అర్థమైందా అని అతని తల నిమురుతూ అంది. అర్థమైంది అంటూ బుద్ధిగా తలూపాడు. ప్రియా తనలో తానే నవ్వుకుంది. ప్రియా ప్రియా వస్తున్నానత్తయ్య అని ముందుకు వెళ్తున్న ప్రియ చేతిని పట్టుకున్నాడు మహి. ఏంటి బావా కోప్పడకు, ఒక ముద్దు పెట్టుకోనా ఎంతో ఆశగా అడిగాడు. నీ కళ్ళల్లో నా మీద కోరిక తప్ప ప్రేమ కనిపించడం లేదు బావా, కనిపించిన రోజున నేనే నువ్వు అడిగింది ఇస్తాను అని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న ప్రియని చూస్తూ ఇది అసలు నా గురించి ఏమనుకుంటుంది? నేను చిటికె వేయాలి కానీ 100 మంది అమ్మాయిలు క్యూ కడతారు, అలాంటిది నా మరదలు ఎందుకు నాతో విచిత్రంగా ఉంటుంది, దీనికి ఏమన్నా క్రాక్ ఉందా అనుకుని ఆలోచిస్తూ రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అప్పటికే హాల్లో అందరూ మహి కోసమే వెయిట్ చేస్తున్నారు. పదండి వెళ్దాం అని అందరూ ఆఫీస్కి బయలుదేరారు. ఆ తర్వాత కట్ చేస్తే ఆటో బడికి డబ్బులిచ్చి ఇద్దరు ఆఫీస్ ముందుకొచ్చారు. ఏంటి మీ ఇద్దరు ఇప్పుడా వచ్చేది? చెప్పాను కదా సార్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని. సారీ సార్, మేము తొందరగానే బయలుదేరాం, దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే సార్ లేట్ అయింది అంటూ బదులిచ్చింది మౌలి. సరే సరే, ముందిద్దరూ అక్కడ పూల డెకరేషన్ చూడండి అని మేనేజర్ అనటంతో మౌలి స్వప్న ఇద్దరూ పక్కకొచ్చారు. ఏంటే మేనేజర్ గారు అసలు భూమి మీద నిలబట్టం లేదు, ఈ కంపెనీలో సాలరీ కానీ ఎక్కువ ఇస్తామన్నారా బట్టతలుడికి? ఓసే ఎవరైనా వింటారు, కాస్త నోరు మూసుకొని ఆ ఒకే తీసుకో.
వచ్చేవాడెవడో తెలియదు కానీ చాలా హంగామా చేస్తున్నారు. మనకెందుకే, వచ్చిన పని చూసుకో అని మౌలి డెకరేషన్ దగ్గరుండి అన్ని పనులు చూస్తుంది. ఇంతలో ఆఫీస్ ముందు ఒక బెంజ్ కార్ వచ్చి ఆగటంతో మేనేజర్ ఉరుకులు పరుగులు పెట్టాడు. స్టైల్గా కార్ దిగాడు మహేంద్ర. ఆ వెనకే ప్రియా, అనసూయ గారు, వర్మ గారు దిగటంతో మేనేజర్ గౌరవంగా పలకరించాడు. అయ్యాయా అన్ని పనులు? హా సార్ అంటూ బదులిచ్చాడు చక్రి. పూజకి టైం అవుతుంది అని చక్రి అనటంతో అందరూ పూజల్లో కూర్చున్నారు. ఎవరికి వారే మహేంద్రని చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. తన భర్తకి అందరూ సైట్ కొట్టడం గమనిస్తూనే ఉంది ప్రియ. పూజలో ఉండగానే వయ్యారంగా మెలకలు తిరుగుతూ మరీ వచ్చింది మల్లిక. పూజలో కూర్చున్న మహేంద్రని చూసి కన్ను కొట్టింది. కోపంగా పిడికిలు బిగించాడు మహేంద్ర. ఎక్స్ట్రాలు చేశావంటే ఆఫీస్ లోపలే నీ సమాధి కడతాను. చూపులతోనే మల్లికకి చెమటలు పట్టించాడు. మౌలి, మౌలి, హా వస్తున్నాను అంటూ చేతిలో ఉన్న పూలదండలు పక్కనున్న టేబుల్ మీద పెట్టింది. ఏమైందే? పూజ అయిపోయింది. అది అవ్వగానే లోపల సార్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలంట. పదా. అబ్బా వస్తున్నాను. నా బుకే అక్కడే వదిలేశాను. తొందరగా తెచ్చుకొని చావు. అక్కడ మేనేజర్ గాడు కింద మీద పడిపోయి తెగ తొక్కేసుకుంటున్నాడు కాలు. మేనేజర్ ఏమో కానీ నువ్వు మాత్రం బాగా కాలు తొక్కుకుంటున్నావు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది. పూజ పూర్తవటంతో దండం పెట్టుకొని కళ్ళు తెరిచాడు. ఇంతలో ఫోన్ రావటంతో పక్కకు వస్తుండగా ఆ టైంలోనే వచ్చిన మౌలి చూసుకోకుండా మహీకి డాష్ ఇవ్వటం, ఆమె చేతిలో ఉన్న బుకే గాల్లో ఎగిరి ఇద్దరి మీద పూల వర్షం పడటం జరిగాయి. ఊహించని చర్యకి మౌలి షాక్గా చూసింది. కానీ ఆమె అందం చూసిన మహేంద్ర చూపులతోనే తన ప్రేమని అంతా కురిపించాడు. వెంటనే మౌలి మహేంద్రని వెనక్కి నెట్టింది. అతని చూపుల్లో కనిపించే ఫీలింగ్స్ అర్థం చేసుకునేంత అమాయకురాలైతే కాదుగా. వెనక్కి అడుగు వేసి తనని తాను నిలదొక్కుని మౌలి వైపు కోపంగా చూశాడు. అతను టచ్ చేసిన ఏ అమ్మాయి అలా తనని వెనక్కి నెట్టలేదు. కానీ మౌలి అలా చేసేసరికి మహేంద్ర అహంపై దెబ్బ కొట్టినట్టయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.